గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు జూమ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా 30,000 నుంచి 50,000 ఇన్కమ్ జోన్లో ఉండాలని చెప్పి మనం ఈ జూమ్ సెషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు తప్ప కొత్త వ్యక్తులు ఎవరు రావట్లేదు. మరి ఎందుకు రావట్లేదు, మీరు బిజినెస్ చేస్తున్నారా చేయట్లేదు అనేది మీరు ఒకసారి మీకు మీరే క్లారిటీ తీసుకోండి. ఈ బిజినెస్ మీరు ఒక్కళ్ళే చేసేదైతే కాదు. ఈ బిజినెస్ మరి ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వాలంటే అవ్వాలి. షార్ట్ కట్లు ఎతికితే మాత్రం ఎప్పటికైనా సరే ఈ బిజినెస్ నుంచి మనం క్విట్ అయిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే మన టీంలోనే చాలా మంది అలాంటి పొరపాట్లు చేసి క్విట్ అయిపోతున్నారు. దయచేసి ఎవరు కూడా షార్ట్ కట్లు ఎత్తద్దు. మీరు ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వాలంటే టీంతో రావాలి, కొత్త బిజినెస్ రావాలి. ఎప్పుడైనా సరే కొత్త బిజినెస్ అనేది మనం ఎప్పుడైనా కొత్త బిజినెస్ తోనే ఈ బిజినెస్ ముందుకెళ్ళిద్ది. మనం సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీగా కొత్త బిజినెస్. కంపెనీ కూడా కొత్త బిజినెస్ కోసమనే మనకి ఆఫర్లు కూడా సెట్ చేసింది. ఈ ఆఫర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. ఆల్రెడీ ఈ రోజు స్టాక్ పాయింట్ లో మ్యాచింగ్ క్లబ్ యాక్టివ్ కోసం ఆల్రెడీ స్టాక్ పాయింట్ లో ఓపెన్ అయిపోయింది. ఇవాళ కొట్టే బిల్లింగ్స్ అందరూ కూడా దాదాపుగా మ్యాచింగ్ క్లబ్ లో యాక్టివ్ చేసుకోవచ్చు. మొన్న క్లాస్ లో చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా. 5%, 8%, 12%, అలాగే 16% నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్లు ఎవరైనా సరే 20 పీవీ సెల్ఫ్ లో కొనాలి. యాక్టివ్ కోసం 40 పీవీ చేయాలి. యాక్టివ్ కోసం 40 పీవీ చేయాలి. అదే పర్మనెంట్ లెవెల్ బ్రాంజ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, స్టార్ అవ్వచ్చు, డైమండ్ అవ్వచ్చు, వీళ్ళందరూ యాక్టివ్ కోసం కంపల్సరీగా 100 పీవీ చేయాలి. సెల్ఫ్ లో 40 పీవీ చేయాలి. ఇంకో 10 పీవీ చేసుకుంటే సిఎన్సిలో కూడా వర్తించిద్ది. ఇప్పుడు మనం సిఎన్సి కోసం సపరేట్ చేయక్కర్లా. కాకపోతే చెప్పేటప్పుడు మీరు యాక్టివ్ కోసం మ్యాచింగ్ క్లబ్ యాక్టివ్ కోసం 100 పీవీ, సెల్ఫ్ లో 50 పీవీ అది చేస్తే మీరు సిఎన్సి 150 కంప్లీట్ అవుతుంది. మీరు ఈ ఆఫర్లో వర్తించారు, ఈ ఆఫర్లో ఉన్నట్టు. అదే 100 పీవీ సిఎన్సిలో చేస్తున్నారు, 100 పీవీ సిఎన్సి చేస్తున్నారు వాళ్ళు 140 పీవీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే యాక్టివ్ కోసం 100, సెల్ఫ్ లో 40, మొత్తం 140 సిఎన్సికి వర్తించింది. అదే ఇంకో పీవీ 10 పీవీ చేసుకుంటే దాంట్లో ఉంటుంది. అయితే యాక్టివ్ పీవీ ఓన్లీ ఒక్కసారి మాత్రమే. కాబట్టి ఈ నెల ఫస్ట్ టైమే మాత్రం మనకి మ్యాచింగ్ క్లబ్ కోసం 100 పీవీ చేయాల్సి వచ్చింది. అది సిఎన్సిలో కలిసింది కాబట్టి పెద్ద ఇబ్బంది పడాల్సింది ఏది లేదు. అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా జస్ట్ ఇంకో 2 స్టెప్స్ చెప్తాను మ్యాచింగ్ క్లబ్ కోసం. ఎవరైతే జూన్ 2 కంటే ముందు జాయిన్ అయ్యారో, ఎవరైతే జూన్ 2 కి ముందు జాయిన్ అయ్యారో వాళ్ళందరూ ఎగ్జిస్టింగ్. జూన్ 2 తర్వాత ఎవరైతే కొత్తగా చేసుకున్నారో వాళ్ళందరూ న్యూ ఐడిలో వచ్చే ఏ పీబీ అయినా మ్యాచింగ్ క్లబ్ కి ఎలిజిబుల్. అది 50 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 150 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 30 అవ్వచ్చు. అదే ఎగ్జిస్టింగ్ కస్టమర్లకి అంటే ఓల్డ్, అంటే జూన్ 2 కంటే ముందున్న ఐడీలు ఎవరైనా సరే ఇందాక నేను చెప్పిన పర్సనేజ్ని బట్టి వాళ్ళు ఆ పీవీ కంపల్సరీగా యాక్టివ్ చేయించుకోవాలి. ఈ యాక్టివ్ చేయించుకున్న పీవీ మ్యాచింగ్ కి ఈ కొత్త పీవీ మ్యాచింగ్ కి 2 మ్యాచింగ్ ఓకే అయితే అంటే మనకి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ 2 పార్ట్లు ఏంటి, మీ డౌన్ లో ఎవరైతే ఎక్కువ పీవీ చేస్తున్నారో వాళ్ళు ఒక లెగ్, మిగతా అందరూ
ఎవరైతే మిగతా ఎన్ని టీములు 5 లెక్కలు ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, వీళ్ళందరూ ఇంకో కల్లి. అంటే ఇక్కడ ఏమంటామంటే స్ట్రాంగర్ టీము, వీక్ టీము, అయితే మెయిన్ టీము, విన్నర్ టీము, లేకపోతే రన్నర్ టీము. అలా మీ ఇష్టం, మీరు ఏ పేరైనా పెట్టుకో. రన్నర్ టీము, విన్నర్ టీము. విన్నర్ అంటే గెలిచిన వాళ్ళు, ఎక్కువ మంది ఉండి ఎక్కువ పీవీ ఇస్తే విన్నర్ టీం, తక్కువ పీవీ ఉండి అందరి మీద కలిపి చేస్తే రన్నర్ టీం. లేకపోతే స్ట్రాంగ్ టీము, వీక్ టీము, ఏదన్నా పెట్టుకో, ఏ పేరైనా పెట్టుకో, పర్వాలేదు. అంటే యాక్టివ్, మనం ఎవరైతే యాక్టివ్ ఇట్లాగే న్యూ బిజినెస్ నుంచి వచ్చే ఏ పీవీ అయినా, ఎంత పీవీ అయినా కన్సిడర్ చేస్తారు. ఇక్కడ వరకు మీ అందరికి క్లారిటీ వచ్చింది అనుకో. 300 రావాలి, అటు 300 రావాలి. 100% మీకు మ్యాచింగ్ అయితే ఒక మ్యాచింగ్కి 900 రూపాయలు వస్తాయి. మీరు వారానికి ఎన్ని మ్యాచింగ్ చేస్తారో లెక్క చూసుకో. ఒకవేళ ఆ వారంలో మ్యాచింగ్లో ఏదైనా పీవీ మిగితే అది నెక్స్ట్ వీక్కి ఫార్వర్డ్ అయితే ఇబ్బంది పడాల్సింది లేదు. 4వ వీక్కి ఫార్వర్డ్ అయితే ఇబ్బంది పడాల్సింది లేదు. ఆ నెల మొత్తం అయింది. 5వ నెల అంటే 2వ నెలలో కూడా ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి ఒక్క పీవీ కూడా వేస్ట్ పోదు. ఇది నేను సాధ్యమైనంత వరకు మీకు పీపీటీ రూపంలో చెప్తాను. రేపు మ్యాక్సిమం రేపు చెప్తాను. రైట్, మరి ఈరోజు ఇంకా లేట్ చేయకుండా ఇంక మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. రైట్, ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం మార్కెటింగ్ అంటే మనం ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం ఉన్నామో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నిన్న మనకి ఎలా బిజినెస్ చేయాలి, ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ, అంటే క్లోజ్ చేయడానికి మనకి బిజినెస్ ఎలా క్లోజ్ అయింది ఏంటి అని నిన్న మాట్లాడుకున్నాం. మరి ఈరోజు మనం ఎలాంటి మైండ్ సెట్ అనేది మనకి ఉన్నోళ్ళతో మనం ఈ బిజినెస్ చేయొచ్చు. ఇంకా ఎవరైనా రాకపోతే కనుక ఖచ్చితంగా మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే చూసుకోండి. ఎందుకంటే ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మనం ఎలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో బిజినెస్ చేయాలి, ఎలాంటి మైండ్ సెట్ మనకి ఈ బిజినెస్ పనికొచ్చింది అనే దాని మీద చాలా మైండ్ సెట్ గురించి డెప్త్గా ఆలోచించి మనం ఈ సెషన్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా, అంటే కొంతమంది మైండ్ పెట్టి వినండి, రాసుకోగలిగిన వాళ్ళు ప్రతి ఒక్క పాయింట్ నోట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మనకి భిన్న రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో అంటే మన జనాలతో కలిసి చేసే వ్యాపారం, మీరు ఒక్కళ్ళే చేసేది కాదు, జనాలతో మమేకమై చేసే వ్యాపారం. ఇది మనసుతో కలిసి రిలేషన్తో చేసే వ్యాపారం. ఎప్పుడైతే మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో సేల్స్ కోసం చూసామంటే ఈ బిజినెస్ మనం పెద్దగా ముందుకెళ్ళాం. సేల్స్ అనేది ఓన్లీ 10% మాత్రమే. అందుకే చెప్తున్నా, 300 పీవీ సేల్ అవ్వగానే ఇంకా ఆపేయాలి. సేల్స్ మీద అంతకంటే ఎక్కువ చేయకూడదు. టీం మీదే మనం ఫోకస్ చేయాలి. టీం ఫోకస్ చేయాలి.
కాబట్టి కంపల్సరిగా ఎవరైనా సరే మనం ఎలాంటి మైండ్ సెట్ తో పనిచేస్తున్నాం అంటే, చాలా మంది స్మాల్ మైండ్ సెట్, చిన్న మైండ్ సెట్ ఉంటుంది వీళ్ళకి. అసలు వీళ్ళు ఎలాగ ఆలోచిస్తారంటే, ఎవరైతే మనం ప్లాన్ చెప్తానికి వెళ్తామో వీళ్ళందరూ ఎలాంటి మైండ్ లో ఉంటారు, చిన్న చిన్నగా ఆలోచిస్తారు, చిన్న చిన్నగా ఆలోచిస్తారు. ఎవరైనా సరే వీళ్ళు ఇతర ఇతరులు సక్సెస్ అయ్యారనుకోండి, అంటే మనం సక్సెస్ అయ్యాం, మనం చూసి అసూయ పడతా ఉంటారు. ఈ మైండ్ సెట్, కొత్త ఆలోచనలు మనం ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు ఇష్టపడరు వినటానికి. లేదంటే ఏదైనా ఫీల్డ్ లో కానీ చిన్న చిన్న విషయాలకే బాధపడతా ఉంటారు. ఇంకొంతమంది సమస్యల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు, పరిష్కారం గురించి అంటే సొల్యూషన్ గురించి అసలు ఆలోచించరు. ఈ మైండ్ సెట్ ఎప్పుడు చూసిన సమస్యలు, కంప్లైంట్ బాక్స్ చెప్తా ఉంటారు. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే అభివృద్ధి చెందుతున్నారో అంటే ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళ అభివృద్ధిని చూసి ఏడుతా ఉంటాడు, వాళ్ళ మీదే ఫోకస్. ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళ మీదే ఫోకస్ చేస్తూ ఉంటాడు. అంటే వీడి ఎదుగుదల కన్నా వా- ఇష్టపడతా ఉంటాడు, అసూయ పడతా ఉంటాడు, కంఫర్టబుల్ గా ఫీల్ అవుతా ఉంటాడు. నాకు ఇది చాలు, నాకు ఇది వస్తుందిగా, ఇది చాలు, నేను ఇక్కడుంటే సేఫ్, నాకు ఏ పని ఇబ్బంది లేదు, ఇలాంటి మైండ్ లో ఉంటాడు. అంటే కళ్ళకి గంతలు కట్టుకున్నట్టే. అదే వాడి గీత, కళ్ళు మూసుకొని ఎలా ఆలోచిస్తాడు, అక్కడే తిరుగుతూ ఉంటుంది వాడి మైండ్. ఈ మైండ్ సెట్ వాళ్ళు ఎప్పుడు కూడా అలాగే ఆలోచిస్తారు, అంటే కొత్తగా ఆలోచించరు. ఎప్పుడు చూసినా కంప్లైంట్లు, పక్కనుండి చూసి ఏడవటం, వాడు అలా ముందుకెళ్తున్నాడు, వీడు ఎలా ముందుకెళ్తున్నాడు అని చెప్పి అనుకోవడం. వీళ్ళందరూ మైండ్ సెట్ మార్చుకోవాలంటే, ఇలాంటి చిన్న చిన్న మైండ్ సెట్ లో వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలని తపన ఉంటే పెద్ద మైండ్ సెట్ అయితే, చిన్న మైండ్ సెట్ అల్లా పెద్ద మైండ్ సెట్ అయితే నేర్చుకోవాలని తపన ఉండాలి వీళ్ళు. సానుకూలంగా ఆలోచించాలి, అంటే పరిస్థితులు ఏదన్నా రానివ్వండి, సానుకూలంగా ఆలోచించాలి. ఎవరన్నా సక్సెస్ అయ్యారనుకో వాళ్ళకి వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్పాలి, అభినందిస్తా ఉండాలి. అట్లాగే లక్ష్యాల పైన, గోల్స్ పైన దృష్టి పెడతా ఉండాలి. వీళ్ళకి మనం చెప్పాల్సింది ఈ నాలుగు చెప్పాలి. అంటే వీళ్ళ మైండ్ ఓపెన్ అయిపోయి ఇలాంటి ఆలోచనలతో ఉంటే వీళ్ళని మనం కొద్దిగా మార్చుకోవచ్చు. అలా కాకుండా వాళ్ళ మైండ్ లో వాళ్ళు అలాగే ఉంటే వాళ్ళతో మనం ఈ బిజినెస్ కంపల్సరీగా చేయలేము. ఎప్పటికి ఒకవేళ అలాంటి వ్యక్తులతో మనం చేస్తే మన బిజినెస్ ఆగిపోయింది, మన బిజినెస్ ఆగిపోయింది, వాళ్ళకే నష్టం లేదు. అలాంటి మైండ్ సెట్ ఉంటుంది వీళ్ళకి. అంటే వాళ్ళు అక్కడే కంఫర్ట్ జోన్ లో ఉంటారు, నేను ఇక్కడే ఉన్నా, సేఫ్ గా ఉన్నా, నాకు పని తక్కువగా ఉంది, నాకు నెల నెల శాలరీ ఎంత వస్తుంది, నాకు చాలు, ఇంకెంతకంటే ఏం కావాలి. సంపాదన మీద దృష్టి ఉండదు, గోల్స్ మీద దృష్టి ఉండదు, సాధించాలని ఏదన్నా ఉందా అంటే ఏం ఉండదు. చిన్న చిన్న మైండ్. ఇలాంటి వ్యక్తులతో మనం బిజినెస్ లో ఎక్కువ కాలం ముందుకెళ్ళాలి. అందుకని మీరు మనసులతో రిలేషన్ పెంచుకొని మనుషులతో వ్యాపారం చేయొద్దు, మనసులతో చేయండి. ఆటోమేటిక్ వాళ్ళ మైండ్ సెట్ ఏందో మనకు అర్థమైతే వాళ్ళతో ఈ బిజినెస్ ఎంతవరకు చేయాలి అనేది మనకు ఒక క్లారిటీ. చూడండి, రెండో మైండ్, నేరో మైండ్. అంటే దేని గురించి ఆలోచిస్తాం, అసలు డిఫరెంట్ మైండ్. అంటే అసలు వీళ్ళు ఏదన్నా చెప్పు నేనే కరెక్ట్, నువ్వు ఏదన్నా చెప్పు నేనే కరెక్ట్, నేను చెప్పిందే కరెక్ట్, ఎవడు చెప్పినా కరెక్ట్ కాదు అని ఇలాంటి మైండ్ ఉంటది. ఇంకోటి ఏంటంటే, ఎదుటి వ్యక్తి ఎవరిని చెప్పాడు అనుకో అభిప్రాయం, ఏ వాడు రాంగ్, వాడిని అసలు మాట్లాడాడు, నీకేం తెలియదు లేపో, నాకు అన్ని తెలుసు, నాకు అన్ని తెలుసు, ఇలా అనుకుంటా ఉంటాడు. ఈ మైండ్ సెట్ వాళ్ళంతా ఇలా అనుకుంటా ఉంటారు. ఏదన్నా చిన్న మార్పు వచ్చిందనుకో దాన్ని తొందరగా స్వీకరించలేదు. అంటే చిన్న మార్పులు కూడా వీళ్ళు తట్టుకోలేరు, అసలు తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఈ మైండ్ సెట్ చూడండి, ఆకు మామూలుగా ఇలా ఉండాలి ప్లెయిన్ గా, వంగిపోయింది, దీన్ని కూడా తీసుకోలేరు.
అంటే ఇది ఎండిపోయిన తర్వాత ఇలా వచ్చింది అన్నా కూడా ఎందుకు వచ్చింది, రాకూడదే, అలా ఎందుకు వచ్చింది, ఇలా ఎందుకు వచ్చింది అంటా ఉంటారు. కొత్త అవకాశాల మీద అసలు దృష్టే పెట్టలేడు. ఎప్పుడు చూసిన పరిస్థితులే అక్కడే సేమ్ మైండ్ లో ఉంటారు. ఎవరన్నా వచ్చి నేను ఇలా చేస్తే బాగుంటదేమో అంటే "ఏ, అస్సలు ఇంకో దాన్ని వాడు తీసుకోవటానికే ఇష్టపడ్డు, వాడికి ముందే బ్రేక్లు వేసేస్తాడు. నువ్వా, నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వు అసలు చేయకపోయినా పర్వాలా అని వీళ్ళందరూ ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళు మనల్ని ఆపుతా ఉంటారు. అలాంటి మైండ్ వీళ్ళు. అసలు నువ్వు ఇది చేయలేవు, నా వల్లే కాల, నీ వల్ల అసలుకే కాదు, నేనన్నా నేర్చుకోగలను, నువ్వు అసలు నేర్చుకోలేవు కాబట్టి నేనైనా ట్రై చేయగలను, నువ్వు అసలు ట్రై చేయలేవు కాబట్టి నువ్వు అసలు చేయలేవు అని ఎంత చెప్పినా కూడా వాడిది వాడే చెప్తాడు. అందుకనే ఇలాంటి వాళ్ళు మైండ్ ఎంత విశాలంగా ఉంటే అంత అవకాశాలు వీళ్ళకి కనపడతాం. అంటే అవకాశం వచ్చినా తీసుకోలేడు, ఒప్పుకోడు, వీడి మైండ్ సెట్ ఒప్పుకోదు ఇలాంటి వాళ్ళు. మరి ఎలాంటి వాళ్ళతో మనం పనిచేయాలో చూడండి. ఫస్ట్ మైండ్ సెట్ ఏమో వాళ్ళకి వాళ్ళు ఆలోచిస్తారు. ఇలాంటి మైండ్ సెట్ వాళ్ళు ఏమో నువ్వేం చెప్పినా రాంగు, ఏం చేసినా రాంగు, వీడే రైట్. ఇలాంటి వ్యక్తులు ఉన్నారనుకో, అంటే టీంలో ఒకడు ముందుకెళ్తుంటే అది కరెక్ట్ కాదు, నువ్వు వాడు కరెక్ట్ చేసినా కరెక్ట్ కాదంట. అలాంటి మైండ్ సెట్. చూడండి, వీళ్ళది నార్మల్ మైండ్ సెట్. ఇలాంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే సాధారణంగా ఉంటారు. వీళ్ళ మైండ్ లో అసలు ఏం ఉండదు. పరిస్థితులు ఏదొస్తే ఇంకా దాన్ని తీసేసుకుంటాడు. అసలు వీడు కొత్తగా ఏం ఆలోచించాడు. పరిస్థితులు ఏదైతే అది సపోజ్ మనకి ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది, రాని చూద్దాంలే, పరిస్థితులను బట్టి దానికి అనుకూలంగా తీసుకోవాలనుకోవాలి. ఇతను ఎవరైతే ఈ మైండ్ లో ఉంటారో వాళ్ళు కొత్త విషయాలను తెలుసుకోవాలనుకుంటా ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకోవాలనుకుంటాడు కానీ రిస్క్ తీసుకోడు. అంటే ఇది మనం చేసేది కాదు, తెలుసుకుంటాడు కానీ రిస్క్ తీసుకోడు. సక్సెస్ అవ్వాలని కోరుకుంటా ఉంటాడు కానీ ఎప్పుడు చూసినా కంఫర్టబుల్ గానే ఉండాలని చూస్తూ ఉంటాడు. సక్సెస్ కావాలి మైండ్కి, అంటే నేను గెలవాలి అనుకుంటాడు కానీ అది కంపల్సరీగా కంఫర్ట్ జోన్ లోనే ఉంటాడు. అమ్మాయి అమ్మో ఇది కూడా పోతే గెలుస్తావా, అమ్మో ఎందుకన్నా మంచి, ఇట్లాంటి మైండ్ లో ఉంటా ఉంటాడు. ఎవరైనా చెప్పారనుకో వింటాడు కానీ అమలు చేయడు. ఎవరైనా మంచి చెప్తే వింటాడు. ఇప్పుడు సపోజ్ నువ్వు ఇలా చేయాలి అలా చేయాలనుకో వింటాడు కానీ చేయడు, ఆలోచిస్తా ఉంటాడు ఎప్పుడు. అవకాశాల కోసం చూస్తా ఉంటాడు. ఎవరన్నా మంచి లీడర్ వస్తే బాగుండు, ఏదన్నా మంచి వర్క్ వస్తే బాగుండు, లేదా ఎవరన్నా మంచి బిజినెస్ వస్తే బాగుండు, ఇలాంటి అవకాశం కోసం చూస్తా ఉంటాడు. కానీ ఒకవేళ వచ్చినా కూడా రేపు కలుద్దాం, వెంటనే మాత్రం డిసిషన్ తీసుకోడు. ఏ పనిని సరే వెంటనే డిసిషన్ తీసుకోడు. అవకాశాల కోసం మాత్రం చూస్తాడు కానీ డిసిషన్ తీసుకోడు. మీరు ఎప్పుడైనా సరే సాధారణంగా ఆలోచిస్తే సాధారణ ఫలితాలే వస్తాయి. అంటే ఎప్పుడు ఉండేలాగా మైండ్తో ఉంటే అలాంటి విజయాలే వస్తాయి. ఎప్పుడైతే రిస్క్ తీసుకుంటావో గొప్ప గొప్ప విజయాలు వస్తాయి. నార్మల్ మైండ్గా ఉన్న వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళు చెయ్యాలి, వస్తాను, చేద్దాం అది ఇది అంటారు కానీ అక్కడి నుంచి కదలరు. వాళ్ళందరూ నార్మల్ మైండ్ సెట్లో ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు వెరైటీ లేజీ మైండ్స్. ఇంకా వీళ్ళని చూడాలి, ఇంకా మాటలేమో కోట్లు దాడతాయి, పనులు మాత్రం జీరో. మన టీంలో చాలా మంది కనపడతా ఉంటారు ఈ మైండ్ సెట్. పనులను వాయిదా వేస్తా ఉంటారు. అసలు ఇదిగో వస్తున్న మీటింగ్ అంటే 9ంటికంటే 11, అంటే 2 గంటలు ఏం చేస్తారు, 9ంటికి మీటింగ్ అని తెలుసు అయినా సరే వెళ్దాం, చేద్దాం, చూద్దాం, అప్పుడే ఎందుకు, వాళ్ళు ఇంకా రాలేదులే, వాళ్ళు వచ్చి ఉండరులే, ఇలాంటి మైండ్తో పనులు వాయిదా వేస్తా ఉంటారు. అవకాశాలు వచ్చినా కూడా వెంటనే తీసుకోరు. అసలు అవకాశాలు వచ్చినా కూడా వెంటనే తీసుకోలేరు.
ఎక్కువ కారణాలు చెప్తూ ఉంటారు ఈ మైండ్ సెట్ వాళ్ళు. అప్పుడే ఎందుకు ఒకళ్ళు ఎవరైనా వెళ్తున్నా కూడా అప్పుడే ఎందుకు వాళ్ళు రారులే, ఆగు, వెళ్దాం, చూద్దాం అని చెప్తా ఉంటారు. కారణాలు చెప్తా ఉంటాడు, పని మాత్రం చాలా తక్కువ చేస్తూ ఉంటాడు. అసలు ప్రయత్నమే చేయడు ఈ మైండ్ సెట్. విజయం మాత్రం కావాలి, సక్సెస్ కావాల్సిందే. వాళ్ళని చూసి వీళ్ళని చూసి సక్సెస్ కావాలంటాడు, కానీ దానికి అవసరమైన పని మాత్రం చేయదు. ఇవాళంతా వేస్ట్ అయిపోయింది, రేపు చేద్దాం అనే మైండ్ లో ఉంటారు. రేపు నుంచి చూడు దుమ్ము లేపుదాం, అసలు ఇంక మనం ఆగకూడదు, పరిగెత్తుతాం, అది ఇది అని చెప్పేసి ఆ మైండ్ లో ఉంటారు. అంటే రేపు నుంచి బాగా చేద్దాం, రేపు నుంచి బాగా చేద్దాం, ఇవాళ మాత్రం టైము స్పెండ్ చేసుకుందాం. అంటే అసలు ఆ టైం అనేది మొబైల్లోనో ఏదైనా ఫంక్షన్లోనో లేకపోతే వేస్ట్గా టైం అంతా వృధా అవుతాం. వీళ్ళ మైండ్ అంతా కూడా ఎలా చెప్తారంటే కొద్దిగా ఆగి చూద్దాం, కాసేపు ఆగి వెళ్దాం, ఇలాంటి మైండ్. ఇంకోటి లేజీ మైండ్, అంటే బద్ధకం వీళ్ళకి బాగా. ఇప్పుడు నాకు టైం లేదండి, తర్వాత కలుగుతాం, తర్వాత చూద్దాం, తర్వాత వాడి ఇంటికాడ పెద్దగా పీకే పనే ఉండదు. కానీ వీళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఆ బద్ధకానికి అలవాటు పడిపోయి అసలు ఇంక అక్కడే ఉండాలి చూస్తారు. అసలు నాకు కుదరదండి వాళ్ళ, చాలా పనులు ఉన్నాయి, చాలా బిజీగా ఉన్నా, షాపులో బిజీగా ఉన్నా, లేదా ఆ పని మీద బిజీగా ఉన్నా, మా షాప్ ఓనర్ లేడు, ఫంక్షన్కి వెళ్ళారు, ఇలాంటివన్నీ చూస్తా ఉంటాం. అసలు ఇదే ఉందండి, ఎవరేం చేస్తారు, వీడు చేయడు, ఎవరేం చేస్తారని చెప్తా ఉంటాడు. ఇలాంటి మైండ్. మరి ఇలాంటి వాళ్ళు మైండ్ సెట్ మార్చుకొని ఇప్పుడే ప్రారంభిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. నేర్చుకొని నేను ముందుకు వెళ్ళాలి అని వాళ్ళ మైండ్ సెట్ మార్చగలిగితే మనం డెఫినెట్గా వాడుకున్న అవకాశాలు తీసుకొని సక్సెస్ అవ్వడానికి మనం వాడిని బ్రెయిన్ షార్ప్ చేయాలి. వాడు బద్ధకాన్ని పోగొడటానికి, వాడు లేజినెస్ పోగొడటానికి వాడికి ఏదన్నా చేయగలిగి చెప్పగలిగితే అలాంటి కనుక మీరు చేస్తే 100% సక్సెస్ అవుతారు. ఈ లేజినెస్ మైండ్ వాళ్ళంతా, అంటే బద్ధకం, వీళ్ళందరూ బద్ధకాన్ని వదిలేస్తే పెద్ద పెద్ద విజయాలు సాధిస్తారు. కాబట్టి వీళ్ళలో బద్ధకం ఉందా, అలాంటి వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి మైండ్ సెట్ వాళ్ళు మనం పని చేయరు, వాళ్ళు కూడా పని చేయరు. ఇంకా చూడండి, గ్రోయింగ్ గ్రోయింగ్ మైండ్ సెట్. ఇక్కడ ఎప్పుడైనా సరే గెలవటాన్ని ఇష్టపడతా ఉంటారు వీళ్ళు. పని చేయాలి, వీళ్ళు ఎప్పటికప్పుడు గెలవాలి గెలవాలి, కొత్త విషయాలు తెలుసుకుంటా ఉంటారు. ప్రతిరోజు ఏదో కొత్త విషయం తెలుసుకుంటా ఉంటారు. అలాంటి వ్యక్తుల గురించి మనం, అలాంటి టీం వచ్చినప్పుడు మనం వాళ్ళని కరెక్ట్ గా సానబడితే అద్భుతమైన టీం లీడర్ మారుతారు. వీళ్ళు ఏదన్నా సక్సెస్ అవ్వాల, దాన్ని పెద్దగా తీసుకోరు. పర్వాలేదు, మనం కుమ్ముదాం, చేద్దాం అని కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఈ మైండ్ సెట్. ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, ఏ ప్రాబ్లం చిన్నదే, దీన్ని ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్దాం అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు, మార్చుకుంటా ఉంటాడు ఉన్న ప్రతి ప్రాబ్లం. ఎప్పుడైనా సరే సక్సెస్ అయ్యే వాళ్ళని వీళ్ళు చూస్తూ ఉంటారు. సక్సెస్ అయ్యే వాళ్ళని చూసి నేను కూడా సక్సెస్ అవ్వాలి, అలాంటి దానికి మీకు బూట్ క్యాంప్ బాగా ఉపయోగపడుతుంది. మేమందరం కూడా బూట్ క్యాంపులకి వెళ్ళి సక్సెస్ అయ్యాం కాబట్టి ఈరోజు నేను నిలబడ్డాం. నేను జాయిన్ అయిన కొత్తలోనే బూట్ క్యాంప్కి వెళ్ళాం, చందు సార్ పెట్టిన బూట్ క్యాంప్. అట్లా సాయి బూట్ క్యాంప్కి వచ్చినాకే ఒక అవార్డ్ ఫంక్షన్కి వచ్చి సాయి డిసైడ్ అయ్యారు. చిన్నారి మేడం కూడా వెంటనే బూట్ క్యాంప్కి వచ్చింది. సైదా సార్ బూట్ క్యాంప్లోనే కారు తీసుకోవాలని చెప్పి విజయవాడలో బూట్ క్యాంప్కి వచ్చి ఆయన డిసైడ్ అయ్యారు. చూడండి, వల్ల ఎవరైతే బూట్ క్యాంపులకు వచ్చి డిసైడ్ అయ్యారో వాళ్ళందరూ కార్లు తీసుకుంటారు. రేపు మీరు కూడా బూట్ క్యాంప్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీ టీంలో ఎంత ఎక్కువ మందిని కూర్చోబెట్టగలిగితే, బూట్ క్యాంప్ చాలా మంది జీవితాలు మార్చింది, మీ టీము జీవితాలు మార్చిందంటే మీ జీవితం మారిపోయింది. కాబట్టి మీరందరూ కూడా కంపల్సరిగా బూట్ క్యాంప్కి ఎక్కువ మందిని కూర్చోబెట్టాలని మాత్రమే ఆలోచిస్తారు. ఎందుకంటే మనం ఎప్పుడు మోటివేషన్ చేసినా
కొంతవరకే ఉంటుంది. కానీ రేపు లక్షల ఇన్కమ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా బూట్ క్యాంప్కి వస్తున్నారు. సక్సెస్ అయిన లీడర్లు వాళ్ళు ఎంత స్పీడ్గా పెద్ద పెద్ద అవార్డులు రివార్డులు అన్నీ తీసుకున్నారు. అలాంటి వ్యక్తుల మాటలు ఇన్స్పిరేషన్గా ఉంటాయి. బూట్ క్యాంప్ అంటే అసలు ఒక రేంజ్లో ఉంటుంది, ఒక పండగ వాతావరణంలో ఉంటుంది. అలాంటి ఛాంపియన్షిప్ లాగో వన్ డే వర్క్ షాప్ లాగా ఉండదు బూట్ క్యాంప్ అంటే. అంత ఎక్సలెంట్గా ఉంటుంది. అలాంటి బూట్ క్యాంపులు తేగలిగితే మీ బిజినెస్ ఇంకా గ్రోత్ అయ్యింది. అలాంటి వాళ్ళని మీరు టీంలో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే గ్రోత్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరినీ బూట్ క్యాంపులు తీసుకురండి. లేజినెస్ ఉన్న వాళ్ళందరినీ 2 రోజులు బతిలాడండి. 2 రోజులు కూర్చోండి, మీ జీవితాలు మారుతాయి అని చెప్పండి. కంపల్సరిగా మీరు అభివృద్ధి కళ్ళే చూస్తారు వీళ్ళంతా. అంటే నేను ఎప్పటికైనా వెస్టేజ్లో సక్సెస్ అవుతా, ₹1,00,000 చెక్కు తీసుకుంటా, కారు తీసుకుంటా, నా టీంలో చాలా మంది కార్లు ఇప్పిస్తా, ఇలాంటి మైండ్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళతో మీరు పనిచేయాలి. ఎప్పుడైనా సరే గెలవాలి అనుకునే వ్యక్తులతో మనం పనిచేస్తే మనం కూడా గెలుస్తాం. ఇలాంటి మైండ్ వాళ్ళతో పనిచేయాలి. గెలవాలి ఎప్పుడు కూడా కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు, నేర్చుకోవడానికి ఇష్టపడతారు, చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినా పక్కన పెడతారు, గెలిచే తీరాలని చెప్పి డిసైడ్ అవుతారు. అలాంటి వ్యక్తులతో మనం పనిచేయాలి. చూడండి, మెచ్యూర్ మైండ్ వీళ్ళు ఎంత పెద్దగా ఆలోచిస్తారంటే ఇలాంటి వ్యక్తులతో కూడా మనం పనిచేయచ్చు. ఇలాంటి వ్యక్తులతో కూడా మనం పనిచేయచ్చు. వీళ్ళు ఏదన్నా టెన్షన్గా ఫీల్ అయ్యారనుకో, ఆ టైంలో మంచి తెలివితేటలుగా ఆలోచిస్తారు. చూడండి, చాలా మంది చిన్న పిల్లల్ని మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. ఎంత మెచ్యూర్గా ఆలోచించాడరా అంటా ఉంటారు. అంటే అక్కడున్న పరిస్థితిని చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలగాలి. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఈజీగా హ్యాండిల్ చేయగలగాలి. అలాంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళ మైండ్ మనం గనక కనుక్కోగలిగితే మన టీంలో అద్భుతమైన సక్సెస్ సాధించవచ్చు. వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా చాలా ఈజీగా తీసుకుంటారు. టయానికి పెద్దగా ఆలోచించి అక్కడ సక్సెస్ పొందుతారు. అక్కడ ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కువగా టెన్షన్ పడి, ఎక్కువగా ఆలోచించి చిన్న చిన్న దానికే అంతా అయిపోయింది, ఇంక నాకేం లేదు, అసలు అలా అయింది, ఇలా అయింది, ఇలాంటి మైండ్‌తో ఉంటారు. అలాంటి పరిస్థితులను అర్థం చేసుకొని స్పందించగలిగితే మెచ్యూర్ మైండ్‌గా ఉంటుంది. అంటే ఏ పరిస్థితి వచ్చినా ఏముందిలే అని దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా మెచ్యూర్ మైండ్‌గా ఆలోచించాలి. ఇతరులకి వచ్చిన అభిప్రాయాలు ఏమంటే వాళ్ళని గౌరవిస్తా ఉండాలి. అంటే వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు, గౌరవించాలి. వాళ్ళ అభిప్రాయాలను కూడా మనం రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు కూడా మనతో ఇంకా ముందుకొస్తారు. వీళ్ళు ఎవరైతే ఈ మెచ్యూర్ మైండ్‌గా ఆలోచిస్తారో వీళ్ళందరూ ఏదైనా తప్పుల నుంచి కూడా, అంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారు, దాని నుంచి కూడా నేర్చుకుంటారు. దాని నుంచి కూడా నేర్చుకుంటారు. ఏదైనా వీళ్ళకి ఒక సక్సెస్ అయ్యారు, కానీ చాలా వినయంగా ఉంటారు. అంటే సక్సెస్ వచ్చిందని పొంగిపోరు, సక్సెస్ రాలేదని కుంగిపోరు. అంటే పొంగిపోవటం ఉండదు, కుంగిపోవటం ఉండదు. ఏదైనా ఈజీగా బ్యాలెన్స్ చేసుకుంటారు. ఎవరన్నా ఏమన్నా విమర్శిస్తూ ఉంటారు, అయినా వీళ్ళు పెద్దగా స్పందించరు. పర్వాలా, వీడేమన్నా అనుకోని నా మైండ్ నాదే, నేను ముందుకెళ్ళిపోవాల్సిందే. అంటే ఇలాంటి వాళ్ళు ఎవరు మాటలు పట్టించుకోరు. ఆ మైండ్ ఉన్నోళ్ళని కూడా మనం ఈ బిజినెస్ లోకి తీసుకురాగలిగితే అద్భుతంగా బిజినెస్ సక్సెస్ అవుతుంది. మన బిజినెస్ ప్రతి పరిస్థితుల నుంచి మనం ఎంతో కొంత నేర్చుకుంటా ఉంటాం. అంటే ఏది జరిగితే అది మన మంచికే. ఏదైనా జరిగినా మన మంచికే. ఎదుటి వాళ్ళని అందరిని గౌరవించి మనం బలంగా తయారు చేసుకోవాలి. అంటే ఎంతమంది మనకి రెస్పెక్ట్ ఇస్తే అంత ఒదిగి ఉండాలి. ప్రతి వ్యక్తుల్లో తప్పులు ఎత్తకూడదు. ఈ మైండ్ వాళ్ళందరూ కూడా తప్పులు ఎత్తకుండా ఓన్లీ ఆ తప్పుల్ని వీళ్ళ ఎదుగుదలకి మలుచుకుంటా ఉంటారు. అంటే వీళ్ళ ఎదుగుదలలో ఆ మైనస్లన్నీ తీసేసుకోవడానికి చూస్తూ ఉంటారు. అలాంటి మైండ్ ఉన్నోళ్ళతో, మెచ్యూర్ మైండ్ ఉన్నోళ్ళతో మనం ఈ బిజినెస్ చేయొచ్చు.
ఇక్కడ వయసుతో సంబంధం ఉండదు. మెచ్యూర్గా ఆలోచించడానికి వయసుతో సంబంధం ఉండదు. ఒక్కొక్కసారి చిన్న వయసులో కూడా పెద్దగా ఆలోచిస్తారు. చూడండి ఎంత పెద్ద ప్రాబ్లం అన్న రాని. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న మచిలీపట్నం నుంచి గుంటూరు వస్తున్నాను. ఆ టైంలో విపరీతమైన వానలు, చెట్లు ఇరిగిపోయి రోడ్డు పరిస్థితులేమో చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నాం. అయినా కూడా వెళ్ళగలను, మనం వెళ్ళాల్సిందే, ఏం కాదు మనకి అని ఆ మైండ్ తో అంత ఇబ్బందుల్లో కూడా కారులో మేము గుంటూరు వచ్చేసాం. దారిలో ఎటు చూడు చెట్లు ఇరిగిపోతున్నాయి, కారు మీద కొమ్మలన్నీ ఇరిగి కారు మీదే పడుతున్నాయి. అయినా కూడా ఎక్కడ దడవలేదు, అలాగే వచ్చేసాం. కానీ మాకేం కాల, హ్యాపీగా. అంటే ఈ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నాయండి, నేను వెళ్ళగలను, నేను చేయగలను, నాకేం కాదు అని మెచ్యూర్ గా ఉండగలిగి పెద్దగా ఆలోచించగలిగితే డెఫినెట్ గా మనం ఏ పని చేసినా సక్సెస్. చూడండి ఒక సాలి పురుగు అది గూడు కట్టుకునేటప్పుడు, వామ్మో ఇంత పెద్ద గూడ, నేను ఎంత ఉన్నాను, ఇంత పెద్ద గూడు నేను కట్టగలనా అని అనుకుంటదా? కానీ నేను కట్టగలను అని సాలిపురుగు అనుకొని అంత చిన్నదైన ప్రయత్నం చేసి మొదలుపెట్టి చాలా పెద్ద సాలిగూడు కట్టింది. ఒక సాలిపురుగు ఎంత ఉంటుంది, అది కట్టే గూడు ఎంత ఉంటుంది ఒకసారి ఆలోచించండి. సాలిపురుగు లాగా ఉండాలి అంటే మనం చిన్నగా ఉన్న పెద్ద ఆలోచనలు చేయాలి, పెద్ద పెద్ద పనులు చేయాలి. అలాంటి మైండ్తో ఉండాలి, మెచ్యూర్గా ఆలోచించాలి. నేను ఎట్లాగైనా సరే సక్సెస్ అవ్వగలను, నా లైఫ్ ఇది కాదు, నేను కార్లో తిరగగలను, ఫారెన్ టూర్ వెళ్ళగలను, నేను పెద్ద ఇల్లు కట్టుకోగలను, నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలను, ఇలాంటి మైండ్ సెట్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఇలాంటి మైండ్ సెట్ ఉంటుంది. అందుకనే చాలా మంది వెస్టేజ్ లో కొంత డబ్బులు రాకపోయినా నేను ఎలాగైనా సక్సెస్ అవుతా, ఏదైనా సాధించే తీరుతా, ఇలాంటి మైండ్ లో ఉంటారు. చూడండి ఎప్పుడైనా సరే ఎదగాలి, గ్రోయింగ్ మైండ్ సెట్ విత్ మెచ్యూర్ గా ఆలోచించే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. వీళ్ళు అసలు ఇలాంటి మైండ్ వాళ్ళు ఇంకా అద్భుతం అన్నమాట. వాళ్ళు ఎప్పుడు చేసే పని చేసుకుంటా పోతా ఉంటారు. సక్సెస్ వచ్చినా ఫెయిల్ వచ్చినా ఆగేదే ఉండదు. పని మాత్రం నిరంతరం చేసుకుంటా ఉంటారు. ఇలాంటి వాళ్ళు 100%. ఈ రెండు మనస్తత్వాలు కలిగి ఉన్న వాళ్ళు అద్భుతమైన లీడర్లు, అద్భుతమైన విజయాలు చూస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు నేర్చుకుంటా ఉంటారు, తమను మార్చుకుంటా ఉంటారు. ఏ పరిస్థితి వచ్చినా తగ్గుకొని ముందుకు వెళ్తూనే ఉంటారు. నిరంతరం నేర్చుకుంటానికి ఇష్టపడతా ఉంటారు. విజయానికి ఏదైనా సరే, అపజయానికి రెండింటికి పెద్దగా దేనికి చెల్లించడు. విజయం వచ్చినా పొంగిపోడు, విజయం రాకపోతే కుంగిపోడు. రెండింటికైనా ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అయినా కూడా దేనికి వెనకాడు. ప్రతి దాన్ని చాలా ఈజీగా తీసుకొని మైండ్ సెట్ మార్చుకుంటా ముందుకెళ్ళిపోతాడు. ప్రతి ప్రాబ్లాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని ముందుకెళ్ళిపోతాడు. తన ఎదుగుదలకి ఏదైనా కారణం అవ్వచ్చు, నేను ఎదిగే తీరుతానని చెప్పి ప్రతి దాన్ని చాలా పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో కనుక మనం పని చేయగలిగితే అద్భుతమైన అవకాశాలు మన ముందు ఉంటాయి. మరి అంత మంచి మంచి విజయాలు సాధించాలంటే 100% మనం ఎలాంటి మైండ్ ఉన్న వాళ్ళతో పని చేయాలి, ఎలాంటి మైండ్ ఉన్న వాళ్ళని వదిలిపెట్టేయాలని చెప్పి మీరు అందుకనే ఇక్కడ మనుషులతో కాదు మనసులతో వ్యాపారం చేయగలిగినప్పుడే ఈ బిజినెస్ అనేది మీకు అర్థమైంది. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలా ఈజీ బిజినెస్ అనుకుంటారు, కాదు. మనసులతో ఎప్పుడైతే మనసులతో అర్థం చేసుకొని వాళ్ళని గనక ఈ బిజినెస్ లో దింపగలిగితే అప్పుడు మీ కింద ఒక 6గురు టీము, ఒక్కొక్క లెగ్గులో కొంతమంది లీడర్లు వస్తే 100% మీ బిజినెస్ సక్సెస్ అయ్యింది. మరి ఇలాంటి మైండ్ ఉన్న వాళ్ళతో మీరు వ్యాపారాలు చేయాలి. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది 3 సంవత్సరాలు మీరు చేస్తే 3 తరాలకి మీకు ఆదాయం. కాబట్టి మీరందరూ కూడా మంచి మంచి ఆదాయాలు తీసుకొని ఈ డిసెంబర్ నాటికి 30,000 నుంచి 50,000 ఇన్కమ్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి థ్యాంక్ యూ, విష్ యూ వెల్.
బ్యాంక్ పోస్ట్